ఉపాధి కల్పనలో విప్లవాత్మక మార్పులు. గ్రామీణ ఉపాధి కల్పనలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించిందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పలాస మండలం తర్లకోట, మందస మండలం కుసుమల గ్రామాలలో గురువారం వీబీజీ రామ్జీ పథకంలో భాగంగా ఉపాధి పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ ఉపాధి పని దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం జరిగిందన్నారు. ఈ పథకం కింద అర్హులైన కూలీలకు రోజువారీ వేతనాన్ని సుమారు 300 రూపాయల నుంచి 312 రూపాయల వరకు సవరించి ఖరారు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, వివిధ హోదాలలో గల కూటమి నాయకులు పాల్గొన్నారు. నిరుద్యోగ నిర్మూలన లక్ష్యంగా ఈరోజు పని దినాలు పెంచుకొని ఇచ్చే వేతనాలు పెంచి ఒకవేళ పని చూపించకపోతే ఆ నష్టపరిహారం కూడా వాళ్ళకి ఇవ్వాలని, మరియు ముఖ్యంగా నిర్ణీతమైన సమయంలో చెల్లింపులు, అలాగే ఆలస్యమైతే ఆలస్యానికి పరిహారంతో పాటు ఏం పనులు చేయాలన్నది గ్రామ సభల్లోనే వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక ద్వారా అనుసంధానం చేస్తూ ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుంది, ఏ పనులు చేస్తున్నాము, ఎంతమంది చేస్తున్నాము అన్నది అందరికీ పారదర్శకంగా వివరించేలాగా కార్యక్రమాన్ని రూపొందించి ఈరోజు కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకొని వచ్చారు. మరి మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం గురించి చాలా చక్కగా వివరించారు. అదే మళ్ళీ మీకు చెప్పి విసిగించదలుచుకోలేదు. అయితే ఒక్క మాట, గతంలో ఇది నిజంగా ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందంటే, ఉద్యోగాలు లేకుండా మేము చదువుకోలేదు కానీ మాకు ఆదాయం కావాలనే నిరుద్యోగులకి, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఈ ఉపాధి పని ద్వారా కనీసం మనిషికి 300 రూపాయలు రోజుకి వచ్చేలాగా సంవత్సరానికి 100 పని దినాలతోని ఆ నిరుద్యోగులకి ఉపయోగపడాలని కార్యక్రమం తీసుకొచ్చారు. అయితే ప్రతిదానికి షార్ట్ కట్లు ఎదిగినట్టు అది ఫీల్డ్ అసిస్టెంట్లు కానివ్వండి, మరి వచ్చిన వాళ్ళు కానివ్వండి, చాలా దగ్గర దోపిడీ అయిందని సంగతి మన అందరికీ తెలుసు. అంటే మాస్టర్లు 300 మంది వస్తే 500 మంది వచ్చారని వేసి ఆ డబ్బులు లెక్కలో రాసి ఆ డబ్బులు వాళ్ళు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. చాలా మంది మీద కంప్లైంట్ కూడా ఇచ్చాం. దయచేసి మీ అందరికీ ప్రభుత్వం ఎన్నో ఖర్చులు సహిస్తూ ప్రతి పేదవాడికి, ముఖ్యంగా ఉద్యోగం లేకుండా, సంపాదన లేకుండా ఇబ్బంది పెడుతున్న ప్రతి గ్రామాల్లో ప్రతి ఒక్క కుటుంబానికి, నిరుపేద కుటుంబానికి ఉపయోగపడాలన్న ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా నిజాయితీగా, విజయవంతంగా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేలా చేయాలని, ఎవరైనా, ఎందుకంటే అలవాటు పడ్డారు, ఎవరైనా మనుషులు రాకుండా మస్టర్లు వేసి అటెండెంట్ చేసి ఆ డబ్బుల్ని మిస్యూజ్ చేస్తే మాత్రం ఇప్పుడు చాలా పగడ్బందీగా వచ్చిందండి. దయచేసి అలాంటిది ఒక్క కంప్లైంట్ వచ్చినా మనం గవర్నమెంట్ని మోసం చేస్తున్నట్టే, ఒక పేదవాడికి వెళ్ళాల్సిన డబ్బుని ఎవరి జోబుల్లోకి పంపిస్తున్నట్టే. అలాంటివి ఏమీ కాకుండా ఈ కార్యక్రమాన్ని ఏ కారణం గురించి అయితే ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ కార్యక్రమానికి, ఆ పేదలకి 100కి 100% న్యాయం జరిగేలే కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న అధికారులు, మరి ఫీల్డ్ అసిస్టెంట్లు మీ సహకారంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, మరి ఇంతమంది చెప్పింది విన్నారు. ఏదన్నా సందేహాలు అంటే మాకు ఇది అర్థం కాలేదు, ఇవి ఏమున్న సందేహాలు దయచేసి ఇక్కడే అడిగి మీ సందేహాలు నివృత్తి చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.